హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం మనం చదివాం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను అని వాక్యంలో చదువుతున్నాం. గతసారి మీకు భౌతికమైన ఆస్తి గురించి మాట్లాడుతూ వచ్చాం. ఈ సమయంలో ఆధ్యాత్మిక ఆస్తి గురించి మాట్లాడుతున్నాం. అనగా దేవుని వాక్యములో మంచివాడైనటువంటి తండ్రి తన పిల్లలను దైవభక్తిలో పెంచుతాడు. ఆధ్యాత్మిక ఆస్తిని వారికి సమకూరుస్తాడు. అలాగున అబ్రహాము ఇస్సాకును దైవభక్తిలో పెంచాడు. ఇస్సాకు యాకోబును దైవభక్తిలో పెంచాడు. అలాగే దేవుని వాక్యములో మనం చూచినట్లయితే స్పష్టముగా కనబడుతుంది. మరి తిమోతితో అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఆయన ఏమన్నా అంటే, ఈ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, తరువాత నీ తల్లి అయిన యూనికేలను ఇప్పుడు నీ యందు కూడా వసించుచున్నది అన్నాడు. అనగా ఆధ్యాత్మిక విశ్వాసముతో కూడిన దైవభక్తి అనే ఆస్తి మొదట ప్రారంభించింది లోయలో. ఆ తరువాత అది యూనికేలోకి వచ్చింది. అది మరి పిల్లవాడైనటువంటి లేక యవనస్తుడైన తిమోతిలోకి వచ్చింది. కాబట్టి మంచివాడైన తండ్రి, మంచివాడైన తల్లి తన పిల్లలను ఆధ్యాత్మిక ఆస్తికర్తలుగా చేస్తుంది. ఈనాడు భౌతికమైన ఆస్తి ఉండి ఆధ్యాత్మికమైన ఆస్తి లేకపోతే వాని యొక్క జీవితము నిరర్థకమైపోతుంది, లేక నిష్ప్రయోజనమైపోతుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్నీ విషయాల్లో వర్ధిల్లుచు సుఖంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మ వర్ధిల్లకుండా భౌతికంగా వర్ధిల్లతే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి గ్రహించండి, ఎరగండి. ఆధ్యాత్మిక ఆస్తి బిడ్డలకు అనుగ్రహించినట్లు చేరువచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబస్తులందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్కు కొరకే వందనాలు. ప్రజలు గ్రహించడం సహాయం చేయండి. వినేవారందరికీ గ్రాహ్యములోకి తెచ్చి దీవించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.